తమిళనాడు రాజకీయాలను సినిమా ప్రపంచాన్ని వేరు చేసి చూడలేం. అభిమానుల్ని ఓటర్లను వేరుగా మాట్లాడలేం. అయితే కొన్నిసార్లు సినిమా స్టార్లు పొలిటికల్ హిట్ కొడితే మరికొన్నిసార్లు అట్టర్ ఫ్లాప్ అయి ఉన్న ఫేమ్ ని కూడా కోల్పోయాయి. అయితే తమిళ పాలిటిక్స్ ని శాసించిన సినీ లెజెండ్స్ ఎంజీ రామచంద్రన్, జయలలిత సరసన విజయ్ కూడా చేరారు. కమల్ హాసన్, విజయకాంత్ లాంటి ఉద్దండులకు సాధ్యం కానిది చేసి చూపించారు. తమిళనాడు పాలిటిక్స్ లో అద్భుతమైన విజయం సాధించారు. విజయ్ ఇప్పుడు తమిళనాడులో ఒక ప్రభంజనం సృష్టించారు. సినిమా ఇండస్ట్రీ నుంచి పొలిటికల్ హిట్ కొట్టిన జాబితాలో చేరిపోయారు. తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో విజయ్ టీవీకే ప్రభంజనం సృష్టించింది. తమిళ రాజకీయాల్లో సినిమా వాళ్లకు కొదవలేదు. ముందు తరంలో కరుణానిధి, ఎంజీఆర్ ఉంటారు. తమిళ సాహిత్యంలో తనదైన ముద్ర కరుణానిధిది. డిఎంకే పార్టీలో సుదీర్ఘకాల నాయకుడిగా ఉన్నారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా ఆయన 5 సార్లు పనిచేశారు. 1969 నుండి 2011 మధ్య మొత్తం 20 సంవత్సరాల పాటు సీఎం పదవిలో కొనసాగారు. ఇటు హీరోగా ఒక డెమిగాడ్ ఇమేజ్ సంపాదించుకున్న ఎంజీఆర్ 1953 వరకు కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. ఆ తరువాత అన్నాదొరై స్ఫూర్తితో డిఎంకేలో చేరారు. అయితే కరుణానిధి డిఎంకే నాయకత్వ బాధ్యతలు చేపట్టి సీఎం అయిన తరువాత ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఎంజీఆర్ ను బహిష్కరించారు. దాంతో ఆయన అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం ఏడీఎంకే పార్టీని స్థాపించారు. 1977, 1987 మధ్య కాలంలో 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసి మరణించే వరకు ఆ పదవిలో కొనసాగారు. తమిళ రాజకీయాల్లో పెను సంచలనం జయలలిత. 1982లో ఎంజీఆర్ నేతృత్వంలోని అన్నాడీఎంకే పార్టీలో చేరారు. ఎంజీఆర్ మరణానంతరం జానకి రామచంద్రన్ నేతృత్వంలోని వర్గానికి వ్యతిరేకంగా పోరాడారు. ఎన్నో సమస్యలు ఎదుర్కొని తన బలమైన నాయకత్వంతో మళ్లీ పార్టీ సభ్యుల మద్దతు కూడగట్టుకుని అన్నాడీఎంకేకు నాయకురాలిగా ఎదిగారు. 1991, 2016 మధ్య కాలంలో జయలలిత 6 సార్లు తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేశారు. కరుణానిధి, ఎంజీఆర్, జయలలిత స్ఫూర్తితో ఎందరో సినిమా నటులు తమిళనాడు పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అభిమానుల పాలిట దేవుళ్లుగా మారిన తరువాత వారిలాగే అధికారం చేజిక్కించుకునేందుకు ప్రయత్నించారు. అందులో తమిళ సూపర్ స్టార్లు కమల్ హాసన్, విజయకాంత్ సక్సెస్ కాలేకపోయారు. అభిమాన సాగరాన్ని సాధించారు గాని వారిని ఓట్లుగా మలుచుకోవడంలో ఫెయిల్ అయ్యారు. అయితే విజయ్ మాత్రం వారికి భిన్నంగా విజయాన్ని అందుకున్నారు. టీవీకే పార్టీని స్థాపించిన 2 ఏళ్లలోనే పాలిటిక్స్ లో బంపర్ విక్టరీ కొట్టారు. తమిళ ఇండస్ట్రీకి, రాజకీయాలకి బంధాన్ని మరింత బలోపేతమని నిరూపించారు.